కాబట్టి సార్ తెలంగాణ ప్రజలకు ఏం లాభమైంది ఏందో నాకైతే తెలియదు, కానీ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండమైన బెనిఫిట్ అయితే అయింది. 10 ఏళ్ళు పరిపాలన, రాజ్యభోగ్యాలు, సీలకు పైసలు, భవనాలు, భవంతులు, సీలకు పైసలు, కేసీఆర్ మన్మళ్ళు మునిమమ్మలు తినే అంత ఆస్తులు, కాబట్టి అందుకే చెప్పేమంటున్నా. ప్రతాప్, ఒకటే ప్రశ్న, నీ ప్రశ్న కేటీఆర్ ఏదో అన్నాడని అడుగుతున్నావు. నేనేమంటున్నానంటే ఓవరాల్గా ఏం చెప్తున్నా, రాజకీయంగా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు నువ్వు అదే ఏంది, ఎరువులు ఎవరిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని నువ్వు అన్నావు. కిషన్ రెడ్డి ఏమో నీ ఓటు ఎవడు అడిగినా ఆయన గాలి తీసి పడేది. అందుకని ఈ మాట అన్న, పొలిటికల్ మెచ్యూరిటీ కేటీఆర్ లేదు అని అన్నా. ఎవడైనా అవకాశం ఇస్తాడు. ఇప్పుడు జగ్గారెడ్డిగా నేనేమనుకుంటా, అరే భయ్ ఉంటే మేమని ఉండాలి, లేకపోతే నాకు బీఆర్ఎస్కే పోటీ ఉండాలని నేనంట, నాకు బీజేపీకి పోటీ ఉండాలని నేను అన్నా. అయితే జగ్గారెడ్డిగా నేను ఎప్పుడన్నా విన్నారా? ఏమైనా పోటీ రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉండదు. కానీ మా రెండు కూడా సెక్యులర్ పార్టీలు. బీజేపీ మతతత్వ పార్టీ. ఆ మతతత్వ పార్టీని కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తాం. సెక్యులర్ భావాలతో ఉన్న రాజకీయ పార్టీలతోటి నడుస్తుంది మాకు. కాబట్టి కేటీఆర్ని అందుకే అన్నా, తొందరపడి నువ్వు మాట్లాడినావు, కిషన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కనబడుతున్నది కదా. నువ్వు గమ్మున కూర్చొని అది సబ్జెక్ట్ కరెక్ట్. ఓకే